రేపట్లో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా సీఎల్పీ భేటీ జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోబోతోంది. కుల గణన, ఎస్సీ వర్గీకరణ చేసి వాటికి సంబంధించిన ఫలాలను ఆయా వర్గాలకు చేరవేసేందుకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నామని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ వాటిని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలి అన్న దానిపై చర్చ జరపనుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ఈ రెండు అంశాల ప్రాతిపదికగా జనంలోకి వెళ్లి స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడంపై దృష్టి పెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. మధ్యాహ్నం 2 గంటల దాకా ఈ సమావేశం జరగనుంది. ఎస్సీ వర్గీకరణ, కుల గణన సర్వేలపై తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే అంశంపై పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దీపాదాస్ మున్షి దిశానిర్దేశం చేయనున్నారు. స్థానిక ఎన్నికలకు సన్నద్దతపై సమీక్ష చేసి సూచనలు ఇవ్వనున్నారు. స్థానిక సంస్థలే లక్ష్యంగా మరి కాసేపట్లో సీఎల్పీ భేటీ కాబోతోంది. హైదరాబాద్ లో ఈ సీఎల్పీ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ. థ్యాంక్ యూ విజయ చంద్రిక. హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మరి కాసేపట్లోనే సీఎల్పీ సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు ఈ సమావేశం మొదలు కానుంది. ముఖ్యంగా 3 అంశాలను ఎజెండాలుగా చేర్చారు. ఒకటి, బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ విషయంలో అసెంబ్లీలో దీనికి సంబంధించినటువంటి చర్చ జరిగింది. ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని కాంగ్రెస్ భావిస్తూ ఉంది. దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడం ఎలా అనే అంశానికి సంబంధించి సీఎల్పీలో చర్చ జరగనుంది. ఇక దాంతోపాటు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ స్ట్రాటజీ ఏంటి, రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు 90% క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశానికి సంబంధించి కూడా సీఎల్పీ సమావేశంలో చర్చ జరగనుంది. ఇక దాంతోపాటు పార్టీలో కోఆర్డినేషన్ సమస్య కొద్దిగా ఉంది. కొంతమంది అసంతృప్త ఎమ్మెల్యేలు ఉన్నారు. అసంతృప్తిగా అటు ఎమ్మెల్యేల ప్రభుత్వం వ్యవహార శైలి పట్ల, దాంతోపాటు మంత్రుల వ్యవహార శైలి పట్ల చాలామంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. ఈ అసంతృప్తి ఎమ్మెల్యేలు కొన్ని రోజుల క్రితం ఒక మీటింగ్ను కూడా నిర్వహించుకున్నారు రహస్యంగా. ఇది మరింత మంది ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తిగా ఉన్నట్టు అధిష్టానం దృష్టికి వచ్చింది. దీన్ని ఏ విధంగా సొల్యూట్ చేయాలి అనే అంశంపై నిన్న రాత్రి సీఎం నివాసంలో సీఎం, అదేవిధంగా పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జ్ మున్షి భేటీ అయ్యారు. చాలాసేపు దీనికి సంబంధించిన చర్చ జరిగింది. దీనికి సంబంధించిన అంశం కూడా ఈరోజు ఎజెండాలో భాగంగా ఉంది. ఇక ఒక సొల్యూషన్ డే అని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేక సమస్యలకు ఈరోజు జరగనున్నటువంటి సీఎల్పీ సమావేశంలో ఒక కంక్లూజన్ రానుంది. ఎమ్మెల్యేలు కూడా తమకున్నటువంటి అభ్యంతరాలు, తమకున్నటువంటి అసహనం, తమకున్నటువంటి ఇబ్బందులు కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకురానున్నారు. దీనికి సంబంధించి ఒక సొల్యూషన్ను రేవంత్ రెడ్డి ఇవ్వనున్నారు. దాంతోపాటు పార్టీ భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ కానీ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళడం, ఎందుకంటే రైతు భరోసా కానీ ప్రభుత్వ పథకాలు కానీ అద్భుతంగా ఉన్నప్పటికీ ప్రభుత్వానికి రావాల్సినంత మైలేజ్ రావట్లేదు. దీన్ని ఏ విధంగా అధిగమించాలనే అంశం కూడా ఈరోజు చర్చకు రానుంది. దాంతోపాటుగా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలను తిప్పికొట్టడంలో కాంగ్రెస్ పార్టీ కొద్దిగా ఇబ్బందులు పడుతుంది. దీన్ని ఏ విధంగా అధిగమించాలనే అంశం పైన సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక మీటింగ్ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళనున్నారు. సాయంత్రం పార్టీ చీఫ్ ఖర్గేతోనే సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జి మున్షి, పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ కానున్నారు. తెలంగాణకు సంబంధించినటువంటి విషయాలు, ముఖ్యంగా మొన్న జరిగినటువంటి కులగణన కానీ, ఎస్సీ వర్గీకరణ అంశం కానీ, దీన్ని ఏ విధంగా తీసుకున్నాము, దీన్ని భవిష్యత్తులో ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళగలుగుతాము అనే అంశాన్ని పార్టీ చీఫ్ ఖర్గేకి వివరించనున్నారు. దాంతోపాటు పార్టీకి సంబంధించినటువంటి పదవులు, ఈ పార్టీ కార్యవర్గాన్ని వేయాల్సి ఉంది. దాంతోపాటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశం కూడా ఈరోజు చర్చకు వచ్చే అవకాశం ఉంది. చాలా రోజులుగా మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుకుంటూ వస్తుంది. ఈరోజు దానికి సంబంధించి ఒక కంక్లూషన్కి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేద్దామా, లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ చేద్దామా అనే అంశానికి సంబంధించి ఈరోజు ఒక కంక్లూషన్కు రానుంది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేక సమస్యలకు ఈరోజు జరగనున్నటువంటి సీఎల్పీ సమావేశంలో దానికి సంబంధించి చర్చిస్తారు.
వీటికి పరిష్కార మార్గాలు కనుక్కునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సిద్ధార్థ్.